ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1983లో బీజేపీ పార్టీ ఆవిర్భవించింది. గత 10 మంది జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. పార్టీని బలోపేతానికి కృషి చేశారు. 11వ అభ్యర్థిగా ఇవాళ సామంచి శ్రీనివాసు జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సామంచి శ్రీనివాసు మనతో పాటు ఉన్నారు. అంటే ఆర్ఎస్ఎస్లో విద్యార్థి నాయకుడిగా తన పోరాటాన్ని బీజేపీలో చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా పనిచేశారు. అలాగే జిల్లా మీద, తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తిగా రాణించినటువంటి సామంచి శ్రీనివాస్ని ఇవాళ జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేశారు. అతను మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవాళ బీజేపీ భవిష్యత్ ఏంటి? ఇవాళ గత 1983 నుంచి బీజేపీ రాణిస్తూ ఉంది. కేంద్రంలో ఉంది కానీ రాష్ట్రంలో, జిల్లాలో పట్టు ఇంకా గ్రామీణ స్థాయిలో కూడా బీజేపీ తన పట్టుని సాధించలేకుండా పోతుంది. దానికి ప్రధాన కారణం ఏమని భావించవచ్చు? ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన, లక్ష్యంతో మేము పనిచేయడానికి ముందుకెళ్తున్నాము. ఎందుకంటున్నామంటే ప్రతి ఇంట్లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చేటువంటి పథకాలు ప్రతి ఇంటికి చేరింది. నరేంద్ర మోడీ గారు అంటే ప్రతి ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు. అదే నేపథ్యంలో వాళ్ళు బీజేపీ మీద, మోడీ గారి మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానాన్ని మా పార్టీ బలంగా మలుచుకోవడానికి, మా పార్టీ యొక్క శక్తిగా ఆ అభిమానాన్ని మలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రానున్నటువంటి కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల రూపకల్పన చేసుకుని, పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి అర్హులను, లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు మరిన్ని ఎక్కువ పథకాలు వెనువెంటనే చేరవేసేదానికి కూడా ఇప్పుడున్నటువంటి అవకాశం కలిసి వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసే ఆలోచనతో ముందుకెళ్తున్నాను. సార్, రాష్ట్రంలో 3 పర్యాయాలు అధికారంలో ఉన్నారు. అంటే 1996 నుంచి 2004 వరకు ఎన్డీఏ కూటమితోనూ బీజేపీ టీడీపీతో అలయన్స్లో ఉంది. అలాగే 2014 నుంచి కూడా అలయన్స్లో ఉంది. మళ్ళీ ఇప్పుడు 2024లో 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చినా కూడా రాష్ట్రంలో ఎందుకు అధికార పక్షానికి రాణించలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉందని భావించాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టు అనేక సందర్భాలు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ చరిత్రను ఒకసారి ప్రభుత్వాలు ఏర్పాటు కావడం, ఎన్నికలు, వీటన్నిటిని గమనిస్తే బీజేపీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేది. రాష్ట్ర విభజన సందర్భంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వాటాల విషయంలోనే మాట్లాడమే తప్ప అభూతమైన కల్పనలు, అవాస్తవాలతోటి ఈ రాష్ట్రాన్ని కలిపి ఉంచుతామని అబద్ధాలు చెప్పేటువంటి ఇతర రాజకీయ పార్టీలాగా మేము పనిచేయాలి. రాజకీయంగా నష్టపోయినా కూడా ఆ దిశగా మేము, అధికారమే మా లక్ష్యం కాదు, ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. సో ఖచ్చితంగా ఆ దిశగా పనిచేసుకుంటూ పోతున్నాము. కొంత ఆలస్యమైన అధికార పీఠం అనేది చెరువులోనే భారతీయ జనతా పార్టీకి చేరుకుంటుంది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది అని అంటే కూటమి గెలుపుకి భారతీయ జనతా పార్టీ యొక్క కృషి కావచ్చు, దాని యొక్క తోడ్పాటు కావచ్చు, ఒక పవిత్రమైన తులసి దళానికి ఉన్నటువంటి శక్తి బీజేపీకి ఉంది. దాన్ని ఒక బలీయమైన రాజకీయ శక్తిగా వాడుకోవడానికి మా దగ్గర ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. ఆ దిశగా ముందుకెళ్తాము. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా మీరు గమనిస్తే తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, లేక ఇప్పుడు కొత్తగా వచ్చిన తిరుపతి పార్లమెంటు జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు లక్షల కోట్ల రూపాయలు. ఇవాళ మనం రేణిగుంట నుంచి గూడూరు దాకా 57 కిలోమీటర్లు 3250 కోట్ల రూపాయలు. తొందరలోనే పూర్తిగా ఉన్నటువంటి కడప నుంచి రేణిగుంట విమానాశ్రయం దగ్గర 120 కోట్లు, 2200 కోట్లు, 4 రహదారుల లైన్లు, స్మార్ట్ సిటీ నిధులు 2200 కోట్లు, అంతర్జాతీయ స్థాయిలో రైల్వే స్టేషన్ నిర్మాణం 500 కోట్లు, ఇప్పటికీ 300 కోట్లు ఖర్చు పెట్టాం. అంతర్జాతీయ విమానాశ్రయం, ఇట్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నీ కూడా బీజేపీ హయాంలో వచ్చినప్పుడు, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పార్కుల సుందరీకరణ కావచ్చు, స్వచ్ఛ భారత్ పేరుతోటి పరిశుభ్రత కావచ్చు, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి నిధులు కేటాయింపు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, కొత్తగా తీసుకొచ్చిన విశ్వకర్మ యోజన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం, కానీ ఇది ఏ రకంగా చూసినా భారతీయ జనతా పార్టీ, బీజేపీ ప్రభుత్వం యొక్క వాటా ఎక్కువ ఉంది. ఆ వాటాకు సరిపడ్డ బలాన్ని పుంజుకోవడంలో మేము కొంత ప్రయత్నం చేయాల్సింది, దాన్ని ప్రారంభించాం. ఆ దిశగా మేము పనిచేస్తాం. మీరు చెప్పింది కరెక్టే. జిల్లా మీద బీజేపీ యొక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క
అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అమలు చేసే విధానం అంతా బాగానే ఉంది. జిల్లా మీద బీజేపీ యొక్క దృష్టి ఉంది. అయినా గ్రామీణ స్థాయిలో కనీసం ఒక సర్పంచ్ని కూడా గెలుచుకోలేని 1983 నుంచి ఇప్పటి వరకు బీజేపీ పార్టీ స్థాపించి కూడా ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు ఒక కార్పొరేటర్ కానీ గెలుచుకోలేని పరిస్థితిలో ఉంది బీజేపీ. దీన్ని ఎలా భావించాలి? అట్లా ఏం లేదు. గతంలో కూడా వాస్తవంగా అనేక మంది సర్పంచులు, ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ యొక్క గుర్తుతో గెలవరు. మా సర్పంచులు అనేక మంది, ఆ సర్పంచుల ఆధారంగా మేము ఉద్యమాలు చేసాము, నిధులు కూడా సాధించాం. కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు మా కైవసమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మదనపల్లి కావచ్చు, కాళాస్త్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, గూడూరు కావచ్చు, ఇక్కడంతా మా కార్పొరేటర్లు, మా కౌన్సిలర్ ఉన్నారు. తిరుపతి రూరల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు. ఆ సంఖ్యను పెంచుకోవడం మా ముందున్న లక్ష్యం. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీని బలోపేతం చేస్తాము. గ్రామాల్లో కూడా నేరుగా సర్పంచ్ అకౌంట్లకు నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది వాజ్పేయి గారు. దాన్ని కొనసాగించేది మేము. గత ప్రభుత్వం ఆ రకంగా ఇచ్చినటువంటి నిధులను పక్కదారి మళ్ళించి వాళ్ళని దేహి అని సర్పంచులు రోడ్ల మీద భిక్షాటను పంపించినట్టు ప్రభుత్వం. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, గ్రామీణ ప్రజలు కూడా గుర్తించారు. కాబట్టి వాళ్ళ హక్కును చేర్చుకుంటున్నారు. ఇవాళ మేము చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఆ కార్యక్రమాల ఆధారంగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూటమిలో ఉన్నటువంటి అవకాశం తీసుకుని ఖచ్చితంగా మీరు అన్నట్టు బీజేపీని గ్రామ స్థాయిలో, రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక బలమైన శక్తిగా మలుచుకునేట్టు ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం బాగా కనిపిస్తుంది. అంటే కూటమిలో ఐక్యంగా అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉండడం వల్ల ఇవాళ బీజేపీ తన యొక్క శక్తిని కూడగట్టుకునే స్థాయిలో ఎక్స్పాండ్ అంటే విస్తరించే క్రమంలో కొన్ని చోట్ల అవాంతరాలు, ఇబ్బందికరంగా ఉందని చెప్పే వాదన కేడర్లో వినిపిస్తుంది. ఎంతవరకు నిజమండి? అలా ఏం లేదు. బీజేపీకి స్కోప్ ఉంది. ఇక్కడ అధికారంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ, రెండు బలమైనటువంటి స్థానిక ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ బలపడడానికి అవసరమైనటువంటి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పనిచేసి బలం ఇమ్మని చెప్పి, మద్దతు ఇవ్వమని చెప్పి, ఆశీర్వదించమని చెప్పి అడుగుతున్నాం. ఆ దిశగానే బీజేపీని ఆదరిస్తున్నారు. ఇక్కడ స్కోప్ బాగా కనిపిస్తుంది, రూరల్ ఏరియాలో బాగా కనిపిస్తుంది. పార్టీలు ఉన్నప్పటికీ, ఎందుకంటే స్థిరమైన ప్రభుత్వం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక స్థిరమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇవ్వగలిగినటువంటి, అవినీతికి దూరంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి మా అజెండాగా పనిచేస్తున్నాం. ఇది నిరూపితమైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు కొంత ఆలస్యం అవుతున్నదేమో, ఆలస్యమైన ఆ దిశగా అదే ఏదైతే మోడీ గారు, వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ఆధారంగా నిబద్ధతతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి రూపాయి అర్హులకి చేరాలి. ఒక ఇంటి పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ఒక కుటుంబానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినట్టు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, గర్భిణీ స్త్రీకి ఇచ్చేటువంటి మాతృవందన కావచ్చు, శిశు అభియాన్ పేరుతోటి శిశు పోషణ కావచ్చు, అదేవిధంగా చదువుకునేటప్పుడు అవసరమైనటువంటి వాళ్ళకి సౌకర్యాలు కావచ్చు, విద్య కావచ్చు, బాలికలు సరైన మరుగుదొడ్ల సౌకర్యం లేకుండా కౌమార దశలో ఉన్నటువంటి బాలికలు విద్యాభ్యాసం నిలిపేశారు. దాన్ని గుర్తించాం. ఇవాళ 41 కోట్ల మరుగుదొడ్లు మేము నిర్మించడం జరిగింది. ఎంత 9 ఏళ్లలో. సో మరుగుదొడ్లు లేని ఇల్లు లేదు, మరుగుదొడ్లు లేని పాఠశాలలు లేవు. ఆ దిశగా వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాం. కాబట్టి మా లక్ష్యం అభివృద్ధి, అధికారం అనేది రెండోది. కాబట్టి రెండో యొక్క దశకు కూడా తొందరలోనే చేరుకుంటాం. సానుకూలమైన వాతావరణంతో, నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అంటే గత 45 సంవత్సరాల పార్టీ జిల్లాలో అంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆశించిన స్థాయిలో పార్టీ కేడర్ని బలోపేతం చేసేందుకు జిల్లా కమిటీ కృషి చేయడం లేదు. ఒక వర్గానికే ప్రాధాన్యత కల్పిస్తూ ఉంది, మిగిలిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు క్రింది స్థాయి కేడర్లో ఉంది. దీన్ని ఎలా భావిస్తారు? దీన్ని ఎలా కలుపుకొని పోతారు? మా విధానమే సర్వస్పర్శి, సర్వవ్యాప్తి. ప్రతి ఒక్కరిని స్పృశించాలి, ప్రతి ప్రాంతాన్ని స్పృశించాలి. మా లక్ష్యం అది. ఆ దిశగా పనిచేసాం. మాకు వర్గాలు అట్లా భారతీయ జనతా పార్టీలో వర్గాలు అని తావులేదు. అదంతా కూడా అవాస్తవం, ఎప్పుడు కూడా లేదు. ఒక కుటుంబం సభ్యుల్లా కలిసి ముందుకెళ్తున్నాము. అంతేకాకుండా ఇవాళ మేము మహిళా రిజర్వేషన్ల పేరుతోటి గతంలో ఎప్పుడు లేదు. మేము జిల్లాలో 4 ప్రధాన కార్యదర్శులను నియమించుకునేవాళ్ళం. అందులో ఒకరు మహిళ తప్పనిసరిగా ఉండాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 మంది మహిళలు జిల్లా అధ్యక్షులయ్యారు. ఆంధ్రప్రదేశ్ 5 మంది మహిళలు అయ్యారు. సో కాబట్టి ఎస్సీ మోర్చా ప్రత్యేకంగా ఒక మోర్చాను పెట్టి తద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
ఓబీసీ మోర్చా ఉంది మా దగ్గర, వేరే పార్టీలు ఆ రకం లేదు. ఎస్సీ మోర్చా మా దగ్గర ప్రత్యేకం ఉంది, మైనార్టీ మోర్చా ఉంది మా దగ్గర. సో ప్రతి వర్గాన్ని, ప్రతి ప్రాంతాన్ని స్పృశించే విధంగా, వాళ్ళ హక్కులు చేర్చే విధంగా, వాళ్ళను నాయకులుగా తీర్చిదిద్దే విధంగా మేము ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాం. ప్రతి ఇంటికి చెందింది బీజేపీ, అందరి సంబంధించినటువంటి బీజేపీ. భవిష్యత్తులో బీజేపీ జిల్లాలో ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? సో ప్రత్యేకంగా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాటిని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు, అక్కడ ఉన్నటువంటి అర్హులు ఎక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయడము, అదే క్రమంగా గతంలో మేము పనిచేసినటువంటి విధానాలు కూడా నచ్చజెప్పడము, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి చేస్తున్న వివరాలన్నీ చెప్పడం, పెండింగ్ ఇంకా ఏదన్నా ఉంటే కూడా దాన్ని అభివృద్ధి, ప్రత్యేకంగా తిరుపతి జిల్లాకు ఉన్నటువంటి ప్రత్యేకతను, ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, మా రాష్ట్ర నాయకత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరిన్ని అవసరాలు కూడా తీర్చే విధంగా, మనం చూసాం కదా ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, దానికి పోటీగా ఇప్పుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి పారిశ్రామిక క్యారిడార్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉపాధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తారు. జిల్లాలో దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సో ఆ రకంగా పనిచేసుకుంటూ అభివృద్ధి చేసి పార్టీని బలోపేతం చేయడమే అనే 2 అంశాల ఆధారంగా ముందుకెళ్తున్నాము. అంటే చివరిగా ఇవాళ అంటే స్థానిక రాజకీయ పార్టీలతో జాతీయ రాజకీయ పార్టీకి గ్రామీణ స్థాయిలో బలోపేతం అయ్యేదానికి ఇబ్బందికరంగా ఉందనే వాదన వినిపిస్తుంది, ఎంతవరకు నిజం? దాన్ని అధిగమిస్తాం, అలాంటిది ఏం లేదు, అధిగమిస్తాం ఖచ్చితంగా. ఇందాక నేను అన్నట్టు ఆలస్యం, అంతేగాని అధిగమిస్తాం. అలా అనుకుంటే ఇప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు పదే గెలుస్తున్నాం. మా నినాదం ఏంటి? పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం అనేది మా నినాదం, మా విధానం కూడా. సో ప్రతి పోలింగ్ బూత్ని లక్ష్యంగా పనిచేస్తాం. అంటే కార్యక్షేత్రమే పోలింగ్ బూత్. ఆ కార్యక్షేత్రం ఆధారంగా అక్కడ పోలింగ్ బూత్ కమిటీని బలోపేతం చేసుకుని, ఆ కమిటీ ఆధారంగా పథకాలు కానీ, అభివృద్ధి కానీ, సమస్యల పరిష్కారం కానీ చేస్తాం. ఆ దిశగా పని చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా విస్తరణ నా లక్ష్యం, పార్టీ యొక్క విస్తరణ నా లక్ష్యము. కొత్త వాళ్ళు చేరడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే స్థిరమైనటువంటి నాయకత్వం, మచ్చలేని నాయకత్వం మా దగ్గర ఉంది. కాబట్టి మా వైపు ప్రజలు, నాయకులు, తటస్థులు మా వైపు చూస్తున్నారు. వాళ్ళందరినీ ఆకర్షించేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. తొందరలోనే నేను మా రాష్ట్ర మంత్రి కూడా ఈ 2-3 రోజులు రాబోతున్నారు. పదవి బాధ్యతలు కూడా నేను అధికారికంగా కూటమి నేతల సమక్షంలో తీసుకోబోతున్నాను. వాళ్ళందరి యొక్క సహకారంతో పార్టీని బలోపేతం చేయడం, విస్తరించడం, ప్రతి కార్యకర్త సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా ప్రత్యేకమైన ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో అందుబాటులో తీసుకొచ్చి ప్రతి కార్యకర్త సమస్యను పరిష్కరించి ప్రతి కార్యకర్తను నాయకుడిగా చేసేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను. ఇది ఇవాళ బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సామంచి శ్రీనివాస్తో ప్రత్యేక చిట్చాటు. ప్రధానంగా పార్టీని బలోపేతం చేస్తూ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఇంటికి బీజేపీ నినాదాన్ని తీసుకెళ్లేందుకు తాము కృషి చేస్తామని చెప్పేసి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సామంచి శ్రీనివాస్ పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.